అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటి అంటారు? అంటే చంద్రబాబుతో దోస్తీ కటిఫ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఏమైనా ఉన్న అనుకోవచ్చా? ఉంటాడు ఇప్పుడు బీజేపీ తోముతున్నారు. బీజేపీ ఏంటి సిగ్గు, ఎగ్గు లేకుండా బీజేపీ అయితే ఎలా తయారైందంటే వాడేమో పవన్ కళ్యాణ్ ఏమో మీకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా మిత్రపక్షానికి సమాధానం సంప్రదింపు కూడా లేకుండా మేమిద్దరం కలిసి వెళ్తామని జైలు దగ్గర అనౌన్స్ చేశాడు. వెళ్ళిపోతున్నారు. వాడు సీట్లు చదువుకుంటున్నారు. అన్నీ వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా మేము మేము జగన్ మిత్రులు, మేము పవన్ మిత్రులమే, మేము హ్మ్. పవన్ మిత్రులమే, సిగ్గు లేకుండా తోక పుచ్చుకొని తోకలాగా ఏలాడుతున్నారు. వాడు అదే అవకాశంగా ఇప్పుడు బీజేపీ బీజేపీని లాక్కోవాలని చూస్తాడు బీజేపీ. బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. మీకు తోకైనా సరే, మేము ఎవరికి తోకైనా సరే పర్వాలేదు. మేము తోకగా ఉండడానికి కానీ మా దగ్గర నాయకత్వం లేదు. లే మా సెంట్రల్‌లో లీడర్‌షిప్ ఉంది కానీ, మాకు స్టేట్‌లో నాయకత్వం లేదు. మేము తొక్కలం తప్పితే మేమేమి కాదు అని తేల్చి చెప్పేసుకున్నారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు అందుకనే ఇది అది కూడా అంటున్నారుగా చిరంజీవికి కిషన్ రెడ్డి ఉండి అంటకాగి కిషన్ రెడ్డి తీసుకెళ్ళి ఆయన కిషన్ రెడ్డికి చిరంజీవి ఫ్యాను. చిరంజీవి పక్కన నుంచుంటేనే జీవితం ధన్యమైపోయిందని ఫీల్ అయిపోయారు కిషన్ రెడ్డి. ఆయన చేశాడు అంటున్నారు. ఆయన తీసుకొచ్చి 13 వర్షాలు సో దట్ పవన్‌ని దగ్గర కలపటానికని. ఈ కర్మ ప్రజలు చూస్తారు, అసహించుకుంటారు. కాండ్రించి ఉమ్మూస్తారు. కాండ్రించి మామూలుగా కాదు. కాండ్రించి ఉమ్మూస్తారు. ఎన్నికల్లో వాళ్ళకి తెలుస్తది. నాలాంటోళ్ళు విభేదించింది కూడా అందుకే. సిగ్గు సరే ఉండాలి మనకు. పార్టీ అయినాక ఒక సీట్ రాని రాకపోని ఒక నిబద్ధత ఉండాలి. ఒక వ్యక్తిత్వం ఉండాలి. వ్యక్తిత్వం కోల్పోయినా కదా! ఇప్పుడు పూర్తిగా ఆ గతంలో కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు కొంత వ్యక్తిత్వం పోయింది. సోము తోటి సగానికి దిగజారింది. మహాతల్లి పు పురంధేశ్వరితోటి పూర్తిగా బీజేపీ వ్యక్తిత్వం పోయింది. జెండా తప్పితే ఎజెండా మొత్తం కోల్పోయింది. సిద్ధాంతం లేదు. రాద్ధాంతం మిగిలింది. కనుక ఇక జరిగినా జరగచ్చు అలాంటిది త తప్పుడు పనులు ఏం జరిగినా అంటే జరగచ్చు. ఇప్పుడు టీడీపీకి అంటే టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు? 35 సీట్లు ఇస్తది. మనాడు 60 సీట్లు అడుగుతాడు. ఆ! అక్కడ స్టార్ట్ అవుద్ది. ఆ! తర్వాత వెస్ట్ గోదావరిలో మొత్తం సీటు నాకే కావాలంటాడు. గోదావరి జిల్లాలో. గోదావరి జిల్లా తెలుగుదేశానికి స్ట్రాంగు. కనుక అలా కాదులే నీకు కొంతవరకు ఇస్తా గాని అన్నీ కాదు. నువ్వు పోయినసారి ఏమి గెలిచావు అన్నీ ఇచ్చి. ఇట్లా రకరకాలు వస్తాయి. 30 సీట్లు ఇస్తా. 35కి సీట్లు వద్దనుకుంటున్నా. 30 సీట్లకి 30 సీట్లకి సెటిల్ అయినాక సీఎం అయ్యే అవకాశం లేదు. జన సైనికులందరూ కూడా నువ్వు కావాలంటే ఏలాడినైనా చంద్రబాబు పక్కన సీఎం అవకాశం లేని దీనికోసం మాకేం కానీ నువ్వు సీఎం అవుతావు అనే అవకాశం ఉంటే మేమేదో పోరాడతాం తిరుగుతాం కానీ నువ్వు సీఎం అవకాశం లేదు తీసుకుని 30 సీట్లు మనం వచ్చేది 20 సీట్లు అయితే 20 సీట్లకి సీఎం వచ్చేది ఎక్కడ ఉంది సీఎం వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటే మాకు అందరికీ ఆ కర్మ లేదు టాటా బై బై అని సైనికులు కూడా టాటా చెప్తారు అది జరగబోయేది. ఓకే. ఇప్పుడు తెలుగు తేజాలకు పద్మ పురస్కారం వరించింది. కానీ ఇప్పటికి కూడా ఎన్టీఆర్‌కి భారతరత్న రాని పరిస్థితి. అంటే గతంలో చంద్రబాబు తలుచుకొని ఉండి ఉంటే కనుక ఎన్టీఆర్‌కి భారతరత్న ఎప్పుడో వచ్చేదంటారా? ఖచ్చితంగా ఎప్పుడూ వచ్చేది. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. హ్మ్. వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఆయనకి జరగాల్సిన ఘనతని కన్నా కూడా వీళ్ళ ఈగోలు. ఇప్పుడేంటి వాళ్ళ సమస్య? వీళ్ళ సమస్య ఏంటి? చంద్ ఆ అవార్డు గనక ప్రకటిస్తే ప్రభుత్వం, హ్మ్. ఎవరొచ్చి అందుకోవాలి? ఓకే. అఫీషియల్‌గా భార్య. చనిపోయిన వ్యక్తికి పురస్కారం అందుకున్నప్పుడు ఫస్ట్ భార్యకే ప్రిఫరెన్స్. భార్య గూడా లేకపోతే అప్పుడు ఆహ్, కూతురు. బె బిడ్డలు కొడుకు కావచ్చు, కూతురు బిడ్డలు. ఇప్పుడు ఈ రామారావు గారికి పురస్కారం అందిస్తే భార్యగా ఎవరు అఫీషియల్ ఆవిడ అనఫీషియల్ కాదు. భార్యగా పబ్లిక్‌గా పెళ్లి చేసుకున్నారు. సో, లక్ష్మీపార్వతి అందుకోవాలి. లక్ష్మీపార్వతికే వస్తది. అందుకుంటానికి ఆహ్వానం. అది లక్ష్మీపార్వతి అందుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఇష్టం లేదు. లేదు. వీళ్ళకి సిగ్గు శరం లేదు. ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఎదురు కూడా ఆయనకు సపోర్ట్‌గా నిలవల. ఈ పురంధేశ్వరైనా వీళ్ళెవ్వరు కూడా కుటుంబ సభ్యులు ఆయనకు అండగా నిలవల. ఆ! కానీ ఈ సత్కారము, ఈ గౌరవాలు వచ్చేటప్పుడు ఆయన పేరు మీద వచ్చే మర్యాదలు మాత్రం వీళ్ళు దొబ్బాలి. ఈళ్ళ దుర్బుద్ధి అది. అందుకని ఆవిడ చంద్రబాబు పీరియడ్ మొత్తం కూడా అవకాశం గాని, ఆ ప్రయత్నం గాని చేయకుండా ఇది వస్తే ఆవిడ అందుకుంటుంది అఫీషియల్‌గా. ఆవిడ అందుకోవడానికి మా మా మాకు మేము ద్రోహం చేయొచ్చు. ఆయనకి వెన్నుపోటు పొడిచి ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన పేరు వాడుకోవాల్సింది మేమే. ఆయన కదా వీళ్ళ పాలసీ. అవసరమైనప్పుడు ఆయన పేరు వాడుకుంటా ఉంటాం.
కానీ అవసరం సందర్భం వచ్చినప్పుడు ఆయనకు ద్రోహం మేమే చేస్తాం అరే బాబు అందుకని లక్ష్మీభారత్ అందుకుంటానికి వీళ్ళకి ఇష్టపడక డిలే చేసి అదే కాకుండా ఎవరు అద్దుకుంటారనేది కాదు ముఖ్యం, ఆ మహానుభావుడికి అందాల్సింది అందిందా అనేది ముఖ్యం. దానికోసం చిత్తశుద్ధితో ఉంటే జరిగేది. వీళ్ళకి ఆయన మీదే చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి దాని తద్వారా పొందే లబ్ధి మీద చిత్తశుద్ధి చెప్తే ఆయన అవార్డు వచ్చిందని చెప్పి దాన్ని పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుదామని తాపత్రయం తప్పితే నిజంగా చిత్తశుద్ధి లేదు. ఆయన మీద గౌరవం కానీ, ఆయన మీద ప్రేమ కానీ, ఆయన మీద విలువలు కానీ లేదు ఈ గ్యాంగ్. అందుకని జరగల. అలా అదే చిత్తశుద్ధి ఉంటే అప్పుడు రావాలి, ఎందుకు రాకూడదు? ఇవాళ కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? కర్పూరి ఠాకూర్ కన్నా రామారావు గారు తగ్గిపోయారా? కర్పూరి ఠాకూర్ గారు రామారావు ప్రపంచవ్యాప్తమైన పేరు. కర్పూరి ఠాకూర్ బీహార్ దాటితే ఎవరు మీకు తెలుసా? కర్పూరి ఠాకూర్ రాజకీయాలు ఉన్నాళ్ళు కొంత తెలుసు. ఇవాళ ఎందుకు ఇచ్చారు కర్పూరి ఠాకూర్కి? రాజకీయ లబ్ధి కోసం. కర్పూరి ఠాకూర్కి ఇస్తే కర్పూరి ఠాకూర్ యొక్క శిష్యుడు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, ఇద్దరు ఆయన శిష్యుడు. సో ఆయన బీహార్లో ఆయన మంచి నాయకుడిగా పేరుంది. ఆయనకి ఇస్తే ఇప్పుడు ఈ శిష్యులు కొట్టుకుంటారు ఆ వారసు నేనా అని. అదే జరిగింది. వాళ్ళు అనుకున్నట్టు బీజేపీ అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయింది. నితీష్ కుమార్ వాళ్ళకి గుడ్ బై చెప్పి ఎన్డీలోకి వచ్చాడు. ఈ రాజకీయ ప్రక్రియ కోసం వీళ్ళు ఆ రాజకీయ ప్రక్రియ కోసం చూస్తున్నారు తప్పితే ఆ అవార్డు రావడం వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా రాజకీయంగా? ఉంటే చేద్దాం. బీజేపీ అదే ఆలోచిస్తుంది. రామారావు గారికి అవార్డు ఇవ్వడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడేం కనపడలేదు. ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం. వీళ్ళకి మనకేం ప్రయోజనం? లక్ష్మీభారత్ వస్తుంది అఫీషియల్గా, మనకు వద్దు. ఈ రాజకీయ లెక్కలు వేసుకోవడంలో డిలే తప్పితే నిజం కాదు. ఓకే. ఇప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పార్టీ బరిలోకి దించబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అవ్వదు? ఇప్పుడు పార్టీ పరంగా చూస్తున్నారు కానీ మీకు ఇప్పుడు మొత్తం పార్టీ పరంగా, జగన్ పరంగా అక్కడ ఎవరు ఒక వ్యక్తి పరంగా వేరే వ్యక్తి పరంగా లేదు రాజకీయం. వైఎస్ఆర్సీపీ జగన్ పరం, ఎస్ అంటే జగను, నో అంటే జగనే. జగన్ ప్రకారం జగన్ కావాలనుకుంటే ప్రజలు వేస్తారు, జగన్ కాదనుకుంటే అక్కడ బ్రహ్మదేవుడిని చూపెట్టిన వేయరు. జగన్ బట్టి నడుస్తుంది. సో జగన్ ఎవరిని చెబుతాడో జగన్ చూసి ఓట్లు వేస్తారు కానీ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే సుకుమార్ సుబ్బయ్య అని చూడరు. అక్కడ ఓన్లీ ఆ ఫోటో జగన్ బట్టి ఆ క్యాండిడేట్ జగన్ ఎవరు పెడితే వాళ్ళకి వేస్తారు. జగన్కి వేయాలనుకుంటే ఆ క్యాండిడేట్ అనవసరం. అది వాళ్ళు అక్కడ పరిస్థితి. అక్కడ క్యాండిడేట్లు అనేది లోకళ్ళు ఇవన్నీ చంద్రబాబు తయారు చేస్తున్న ఏదో అది పోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు రేపు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి మాత్రం జగన్ను బట్టే ఓట్లు, జగన్ బట్టే ఎవరున్నారనేది సెకండ్ థాటే కానీ ఫస్ట్ థాట్ జగన్కి వేయాలనుకుంటే ఆ జగన్ బొమ్మకి వేసేస్తారు అంతే. అక్కడ ఎవరు జగన్ ఏ బొమ్మ నుంచి పెడితే ఆ బొమ్మ, అదే పరిస్థితి. కనుక అనిల్ కుమార్ ఖచ్చితంగా జగన్ డిసైడ్ చేసి క్యాండిడేట్ అంటే జనాలు గుర్తారు అంతే. అంటే అభ్యర్థులు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మారుస్తున్నారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ అదే ఆరోపిస్తుంది. టీడీపీకి దాని బుద్ధి జ్ఞానం లేని మాట్లాడు. అభ్యర్థులు లేరు కాబట్టి ఉండబట్టే మార్చుకోగలుగుతాడు. లేకపోతే అసలు ఎక్కడి నుంచి మార్చుకుంటాడు ఎవరైనా, ఏ పార్టీ అయినా? అభ్యర్థులు ఉండబట్టే, అవసరాన్ని మించి అభ్యర్థులు ఉండబట్టే ఇంకా బెటర్ క్యాండిడేట్స్ గెలుపుకురాలు, ఇక్కడైతే ఈ గెలుపుకురం బెటరు ఆలోచించుకుని చేసుకుంటాడు. అది నీకు చేతకాటలా, చంద్రబాబు గారు చేతకాటలా. నీకు గెలుపు గుర్రాలు ఎత్తుక్కునే పరిస్థితి లేదు. నీ దగ్గర గెలుపు గుర్రాలు లేవు, అన్నీ కుంటి గుర్రాలను ఈ గుర్రాలతో కురసతో గుర్రాలు తప్పితే మంచి గుర్రాలు లేవు. కనుక నీకు మార్పులు చేర్పులకి అవకాశం లేవు. వాళ్ళు చీకొట్టేసిన వైఎస్ఆర్సీపీ చీకొట్టేసిన వాళ్ళని నువ్వు ఆ చెత్తను నువ్వు చేర్చుకుని వాటికి పాలిషీ చేస్తున్నావు. కనుక నీకు లేదు, వాళ్ళకు ఉన్నాయి బట్టే చేసుకుంటున్నారు. ఇవన్నీ గాలి మాటలు, చంద్రబాబు చేతకాని వాగుడు తప్పితే ఇంకోటి కాదు.